కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు ఇసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించదు. చెడిపోతూ ఉన్న వ్యక్తిని నీవు సరిచేసి మార్గంలో నడిపించమంటున్నాడు. అంటే వాడిని కొట్టమని కాదు, తిట్టమని కాదు, నేరాలు మోపమని కాదు. అందుకే చెడిపోయే పిల్లలను తల్లిదండ్రులు గద్దించాలి. చెడుగు చేస్తూ ఉంటే చూస్తూ ఉండకూడదు, ప్రోత్సహించకూడదు. తల్లిదండ్రులు పిల్లలు చెడుగులో పడిపోతుంటే వాడిని శిక్షించాలి, క్రమశిక్షణలో పెట్టాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని గాలికి వదిలేస్తే జీవితాలు పాడైపోతాయి. అందుకే మనం దేవుని పిల్లలంగా ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోండి అని దేవుని వాక్యం చెప్పింది. విశ్వాసులకు, దేవుని పిల్లలకు దేవుడిచ్చిన హెచ్చరిక, మీరు ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోండి. నీ తోటి విశ్వాసి ఎక్కడైనా దారి తొలగిపోతూ ఉంటే, నీ తోటి స్నేహితులు దారి తొలగిపోతూ ఉంటే నువ్వేం చేయాలి? వాక్యము ద్వారా వారిని బలపరచాలి, పురికొల్పాలి, హెచ్చరించాలి. పడిపోకు, మన లోకంలో కలిసిపోకు, లోకానికి బానిసవు కాకు. ప్రభువు మీద ప్రేమ కలిగి ఉండి ఆయన వైపు చూడని ప్రేమతో మనం వాళ్ళని గద్దించాలి. గద్దించడం అంటే ఇక్కడ ప్రేమ కలిగి వారిని శిక్షించడం అంటే క్రమశిక్షణలో పెట్టడం, వాక్యాన్ని నేర్పటం. అంతేగాని ఊరికి తిట్టమని కాదు. గద్దించమన్నాడు గనుక పిల్లల ఊరికి గద్దిస్తాను, తిడతాను, వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో నుండి. ప్రమాదాలకు గురైపోతాం.